జిల్లాలో చోటు చేసుకున్న ఒక ఘటన ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. టీడీపీ మహిళా ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఆధారాలతో చేసిన ఫిర్యాదులపై కేసు నమోదు చేసిన పోలీసు అధికారిని కొన్ని గంటల వ్యవధిలోనే వీఆర్లోకి పంపించడంపై విపరీతమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాధవిరెడ్డిపై ఇటీవల సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అసభ్యకర పోస్టులు పెద్ద ఎత్తున పెట్టారు. ఈ పోస్టుల వెనుక వైఎస్ఆర్సీపీ నాయకుల మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, ఆయన సోదరుడు అహ్మద్ బాషా, అలాగే పిఏ కాజా ఉన్నారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఫిర్యాదు ఆధారంగా కడప 1వ పట్టణ సీఐ రామకృష్ణ యాదవ్ ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు చేసిన కొద్ది గంటల్లోనే ఆయన వీఆర్కు పంపించడం రాజకీయ దుమారానికి దారితీసింది. తప్పు చేసిన వారిపై కేసు పెట్టిన అధికారిని ప్రోత్సహించాల్సింది పోయి వీఆర్లోకి పంపటమేంటి అని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేత అంజద్ బాషా, పిఏ కాజాను మాత్రమే నిందితుడిగా చేర్చాలని, ఆయనతో పాటు అంజద్ బాషా, అహ్మద్ బాషాలను ఎందుకు చేర్చారని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ సీఐని ప్రశ్నించినట్లు సమాచారం. సీఐ తన నిర్ణయాన్ని మార్చడానికి నిరాకరించడంతోనే ఆయన్ను వెంటనే వీఆర్లోకి పంపారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ స్పందిస్తూ సీఐ క్రమశిక్షణ ఉల్లంఘించారని, అందుకే తాత్కాలిక చర్యలు తీసుకున్నాం అని వివరణ ఇచ్చారు. కానీ ఈ వ్యాఖ్యలు టీడీపీ వర్గాల అనుమానాలను నివృత్తి చేయలేదు. సీఐ రామకృష్ణ యాదవ్ వైఎస్ఆర్సీపీ పాలనలో గతంలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన కడప సీఐ పదవి నుంచి తొలగించి వీఆర్లో ఉంచారు. తర్వాత అంజద్ బాషా, అప్పటి మేయర్ సురేష్ బాబు ఒత్తిడితో ఆయన అనంతపురం జిల్లాకు బదిలీ చేశారు. అక్కడ కూడా ఏ పోస్టింగ్ ఇవ్వకుండా వీఆర్లోనే ఉంచారని ఆరోపణలున్నాయి. దాదాపు 2 ఏళ్ల తర్వాత మానవ హక్కుల కమిషన్లో అప్రాధాన్యమైన విభాగంలో ఆయనకు పదవిచ్చారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ కడప 1వ పట్టణ సీఐగా నియమించారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వారిపై కేసు పెట్టడం సహజం. అలాంటి చర్య తీసుకున్న సీఐని శిక్షించడం అన్యాయమని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. కడప స్పెషల్ బ్రాంచ్లో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులైన అధికారుల ఫిర్యాదు ఆధారంగా ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనతో టీడీపీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సాధారణ విధి నిర్వహణలో భాగంగా కేసు నమోదు చేసిన అధికారిని శిక్షిస్తే పోలీసులు నిజాయితీగా పనిచేయడానికి వెనుకడుగు వేస్తారు అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.